మొంతా తుఫాను తీరం దాటిన వారం రోజులకు రైతులను పరామర్శించేందుకు బయలుదేరిన జగన్ కాన్వాయ్లో 2 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జరిగిన ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలవటంతో పాటు ఆ దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జనం విపరీతంగా వచ్చినట్లు చూపించడం కోసం ఒక పాయింట్ దగ్గర జగన్ ఆగడం, అప్పటికే పోగేసి ఉంచిన పెయిడ్ మనుషులు వారికి ముందే ఇచ్చిన ఆదేశాల ప్రకారం జై జగనన్న అంటూ తోసుకుంటూ వచ్చేశారు. అక్కడికి వచ్చిన వారందరూ ఒక్కసారిగా జగన్ దగ్గరకు రావటానికి ప్రయత్నించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. పరామర్శకు వెళ్తున్నామనుకున్నాడో పెళ్లికి అనుకున్నాడో ఊరేగింపుల డీజేలు కూడా పెట్టించారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు దాన్ని తీయించేశారు. మీకు గుర్తుందా? కొన్ని నెలల క్రితం ఇలాగే సత్తెనపల్లి పర్యటనకు వెళ్తూ ఉండగా గుంటూరుకు సమీపంలోని ఏటుకూరు హైవే వద్ద జగన్ కాన్వాయి ఢీకొని సింగయ్య అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మానవత్వం లేకుండా కనీసం ఆస్పత్రికి కూడా తరలించకుండా పక్కన పొదల్లో విసిరేసి వెళ్లిపోయారు. ఇప్పుడు కూడా అంతే. ఈ సంఘటనలో గాయపడిన వారిని గాలికి వదిలేసి వెళ్లిపోయాడు. ఇది చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, బాహుబలి సినిమాలో బల్లాల దేవుడి విగ్రహం ప్రతిష్ఠించే సమయంలో అది కిందకి వరుగుతూ ఉండగా బిజ్జాల దేవుడు ఏం పర్లేదు 100 అడుగుల విగ్రహం 100 తలలు బలికోరదా అంటాడు. అలాగే ఉంది జగన్ తీరు. జగన్ మీటింగుకు వచ్చిన మనిషికి 1000 నుంచి 2000 మద్యం బాటిళ్లు, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి కార్లు, ఆటోల్లో తరలించినట్లుగా తెలుస్తోంది. గంజాయి తాగిన వ్యక్తులు కూడా ఇందులో ఉండటం చాలా ప్రమాదకరమైన విషయం. జగన్ ఇలా మీటింగ్లు పెట్టిన ప్రతిసారి ఏదో ఒక వివాదం జరుగుతూనే వస్తోంది. గుంటూరు మిర్చి యార్డ్ లో పంటను నాశనం చేయటమే కాకుండా కొందరు వైసీపీ నాయకులు మిర్చి బస్తాలు ఎక్కి తొక్కటంతో పాటు బస్తాలు కూడా ఎత్తుకు వెళ్లారు. బంగారుపాళ్యంలో మామిడికాయలను రోడ్డు మీద పారబోయించి ట్రాక్టర్లతో తొక్కించాడు. గిట్టుబాటు ధర వస్తుందా లేదా అని రైతులను పరామర్శించి అడగాలే కాని పండిన పంటను రోడ్డు మీద పారబోయించి తొక్కడమేంటంటూ ఆ వీడియో చూసిన ప్రజలు ఆనాడు అసహించుకున్నారు. మొన్న కారును ఒక వ్యక్తి తలపై ఎక్కించాడు. ఈ రోజు చాలా మంది చర్మం చెక్కుకుపోయేలా గాయాలయ్యాయి. రాబోయే రోజుల్లో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అని జగన్ మీటింగ్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం.